విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చినమల్లు ప్రాథమిక పాఠశాలలో అయితే రాజేష్ అనే ఉపాధ్యాయులకైతే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన సందర్భంగా మనతో పాటు అయితే కె రాజేష్ ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. నమస్తే మాస్టారు. నమస్తే మేడం. సార్, అంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుతున్నాను. నా తరపు నుంచి కూడా విబిసికి చాలా థ్యాంక్స్ మేడం, మెనీ థ్యాంక్స్. ఓకే సార్, అంటే ఈ అవార్డు అంటే ఎలా ఎంపిక చేస్తారు, మీరు ఎలా అప్లై చేశారు? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనకి జూలైలో నేషనల్ టీచర్స్ అవార్డు అని చెప్పి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ రన్ చేస్తారు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మనకి 15 days టైం ఇస్తారు. అందులో అరౌండ్ మనకి 30 క్వశ్చనర్స్ ఉంటాయి. ఆ 30 క్వశ్చనర్స్కి మనము ఆన్లైన్లో ప్రూఫ్స్తో పాటు సబ్మిట్ చేసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ ఫైనల్లో 5 stages ఇంటర్వ్యూ ద్వారా మనకి అవార్డుని సెలెక్ట్ చేస్తారు మేడం. ఓకే, 5 stages ఇంటర్వ్యూ అన్నారు కదా సార్, అంటే అది ఇప్పుడు ఆన్లైన్లోనే ఉంటుందా లేదా ఆఫ్లైన్లోనా? లేదు మేడం, వన్స్ మనము ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి మన ప్రొఫైల్ సబ్మిట్ చేస్తాం. ఆ ప్రొఫైల్ మీద డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి బెస్ట్ అప్లికేషన్స్ని ఇంటర్వ్యూ చేసి 3 మెంబర్స్ని స్టేట్కి ఫార్వర్డ్ చేస్తారు. అలా మనకి 26 states నుంచి 3 అప్లికేషన్స్ అంటే అరౌండ్ 78 అప్లికేషన్స్ స్టేట్కి వస్తాయి. ఈ 78లోని ఏం చేస్తారంటే బెస్ట్ అంటే టాప్ ఆఫ్ ది 30 మెంబర్స్ని కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇంటర్వ్యూకి పిలుస్తారు మేడం. అందులో ఒక 7 panel టీం ఉంటుంది. అంటే కమిషనర్ మేడం గారు, అలాగే ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు, ఆర్జేడీ గారు, అలాగే మనకి ఎక్స్క్లూజివ్గా ఆర్ఐ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మల్లు గాంధీ గారు అధ్యక్షతన ఒక చైర్ అక్కడికి వస్తుంది మేడం. ఈ 7 members టీము ఈ 30 మెంబర్స్ని ఫిజికల్ ఇంటర్వ్యూ విజయవాడ అమరావతిలో చేస్తారు. ఈ 10 members నుంచి నెక్స్ట్ స్టేజ్లో ఐదర్ 6 కానీ 5 stages కానీ ఫైనలిస్ట్ సెలెక్ట్ చేస్తారు మేడం. ఈ ఫైనలిస్ట్ 5 members కానీ 6 members కానీ అప్పుడు మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి పంపిస్తారు. అంటే ఢిల్లీ వాళ్ళు ఆ 5 members 6 members చేసిన తర్వాత అక్కడ మనకి 10 minutes టైం ఇస్తారు. ఈ 10 minutesలో మనము ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేసాము, ఎందుకు ఈ అవార్డుకి మనకి అని మనం ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ బేస్ చేసుకొని వారు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకొని ఈ 5 members ఒకరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరుగుతుంది మేడం. మేడం కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. చెప్పండి మేడం, సారు అంటే ఎలా హార్డ్ వర్క్ చేశారు, అంటే ఈ అవార్డు రావడం మీకు ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి, చాలా గర్వంగా కూడా ఉన్నది. ఇంకా అందరూ అంటే నా హస్బెండ్కి అవార్డు వచ్చింది అని చెప్పడానికి అసలు మాటలు అయితే అస్సలు నాకు రావట్లేదు. నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. ఈయన కూడా చాలా కష్టపడ్డారు. మాకు టైం ఇస్తూ మా ఫ్యామిలీని కూడా ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. ఎలా ఉంది మీ అల్లుడు గారికి అవార్డు రావడం? నాకు చాలా గర్వకారణంగా ఉందమ్మా. నాకు ఇది రావడం చాలా కష్టం అమ్మా. ఈయన కుంభస్థానాన్ని కుక్కుతుంటే కొట్టారు అల్లుడు గారు. ఇలా ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, అనుకోలేదు. అందరూ బాగుంది, బాగా మీరు కష్టపడ్డారు, మీకు వచ్చింది అవార్డు అని అందరూ అంటున్నారమ్మా. మా అబ్బాయికి ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బాబుకి కూడా ఎప్పటి నుంచో దాని గురించి కృషి చేశారు, ఆ అవార్డు సాధించారు. మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అతనికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందండి. చూస్తున్నారు కదండి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించినటువంటి రాజేష్ మాస్టర్ గారు అయితే తన విలువైనటువంటి విద్యని ఏ విధంగా ఇప్పుడున్నటువంటి సాంకేతికతను ఉపయోగించుకొని పిల్లలకు అర్థమయ్యేలాగా, అలాగే వాళ్ళ విద్యకి ఎంతో ఉపయోగపడుతున్నట్టు, అలాగే ఆ స్కూల్లో అడ్మిషన్ పెంచడం కోసం పేరెంట్స్లో కూడా మోటివేషన్ తెచ్చి అయితే కష్టపడుతూ ఉన్నారనమాట. ఇలాగే ముందుకు కొనసాగాలని, ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి రాజేష్ మాస్టర్ కారణం కావాలని చెప్పి హృదయపూర్వక అభినందనలు అయితే తెలియజేస్తూ ఉన్నాను. BBC ఆన్ టీవీ విజయనగరం నుంచి విజయలక్ష్మి.